తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కుదూరు అని ఒకటి ఉంది ఈ అరుణాచలంకు దగ్గరలో ఒక కుదూరు. ఆ ఊరు గురించి విశేషంగా చెప్పాలి. వాస్తవానికి ఆ ఊర్లో పాత సినిమాలు చూసుంటారు కదా మీరు, చిన్న రాయుడు పెద్ద రాయుడు, ఒక కట్టుబాట్లు ఉంటాయి కదా. ఏదన్నా తప్పు చేస్తే ఫైన్ వేయటం, పంచాయతీ చేయటం, ఆ ఊరు గ్రామ పెద్ద ఉండటం, అటువంటి ఊరు అరుణాచలంలోనే, అరుణాచల ప్రావిజన్స్ లోనే ఉంటుంది అనమాట. ఆ చుట్టుపక్కలలోనే ఉంటుంది. దానికి స్పెషల్ ఊరు పేరు అంటే ఇప్పుడు నేను ఉండేది కోశాల అనే ఊరు. అంటే వాస్తవానికి గో అని ఉండదు వాళ్ళకి, తమిళ్లో కో అంటారు, గోశాల అని అర్థం నేను ఉండే ఊరు పేరు. ఈ ఊరు పేరు కుదూరు. అయితే ఆ ఊర్లో ఎవరు మద్యం స్వీకరించరు, ఎవరు అబద్ధం మాట్లాడరు, ఎవరు గొడవ పెట్టుకోరు. మద్యం స్వీకరించి ఎవరన్నా వస్తే 6,000 ఫైన్. ఆ ఊరు పెద్ద వేసేది. ఎవరైనా గొడవ పడితే 2,000 ఫైన్. ఆ గొడవ పడేదానికి ఎవరికైనా ఇద్దరు గొడవ పడుతున్నారు అనుకోండి, ఇంకొక అతను వచ్చి సపోర్ట్ చేశాడు అనుకోండి, వాడికి 1,000 రూపాయలు ఫైన్. ఇటువంటి ఊరు. ఆ ఊరు నుంచి ఆ ఊరిలో ఉండేది ఒక కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు వాక్కు చెప్తారనమాట. ఇంటి ముందుకు వస్తారు కదా ఇలా డమరకం రోగిస్తూ వచ్చేటువంటి వాక్కు చెప్పేటువంటి కమ్యూనిటీ అన్నమాట. వారికి అబద్ధం కూడా చెప్పరు వాళ్ళు. అబద్ధం చెప్తే వాక్కు రాదు ఎప్పుడు. వారికి ఒక అతను మాకు అన్నదానం కోసం వస్తారు. వారి భార్య 3 పిల్లలను తీసుకొని వస్తారు అన్నదానం స్వీకరించడానికి. ఆయనకి ఇల్లు లేదు ఆ పిల్లల 3కి. వాళ్ళకి ఆ పిల్లలు బాగా ఇబ్బంది పడుతున్నారు, చిన్న పిల్లలు. ఇల్లు వర్షాకాలంలో ఆ పిల్లలకి పురుగులు కొట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటే వచ్చి గురూజీ మాకు ఏదన్నా ఇల్లు కట్టిస్తారని అడిగారు అనమాట. కట్టిస్తారని అడిగితే నాకు ఎంత ఇది ఏంది అనేది విచారిస్తే సుమారు ఒక రేకుల షెడ్ లాంటిది, ఒక 10/16 ఏదో ప్లేస్ అని సొంత స్థలం ఉంది, ఇల్లు లేదు, ఇల్లు కూలిపోయిందనమాట. సో అది ఒక సుమారుగా ఒక 2 లక్షల రూపాయలు పెట్టి మేము రీసెంట్గా చేసినటువంటి చారిటీ యాక్టివిటీ. అది మా దాత ఒక అతను రాఘవన్ అనే అతను యుఎస్ నుంచి దాన్ని డొనేట్ చేశారు వాళ్ళ నాన్నగారి పేరు. ఇలా చాలా కార్యక్రమాలు ఇలా మాకు ఏ అవకాశం దొరికితే అది చేయటం అన్నమాట. ఇవన్నీ సేవా చేసేది. సాధనా క్రమంలో మంత్ర దీక్షలు ఇవ్వటం, మంత్ర పురస్చరణ విధానాలైనటువంటి జపం నేర్పించటం, హోమం నేర్పించటం, తర్పణాలు నేర్పించటం, మార్జన నేర్పించటం, అన్న సమారాధన విధులు ఎలా చేయాలో నేర్పించటం, ఆ మంత్రం సిద్ధయిన తర్వాత దాన్ని ఎలా ప్రయోగం చేయాలో నేర్పించడం. ఇవి లేదు ఎవరైనా ఏదైనా సమస్యతో వచ్చిన వాళ్ళకి ఆ సమస్యకు సంబంధించినటువంటి మంత్రాలు ఇవ్వటం, ఇలా చేస్తూ ఉంటాం అన్నమాట. మా గురు పరంపర, మా గురువు గారు పరమహంస శ్రీ నిఖిలేశ్వరానంద స్వామి వారి పరంపర అన్నమాట. వారి నుంచి వచ్చినటువంటి సాధనా విధులన్నీ మా గురువు, నాకు దీక్షనిచ్చినటువంటి గురువు గారి ద్వారా అనుమతి పొంది ఇవి చేస్తూ ఉంటాను. ఈ విధంగా జరుగుతోంది సేవ, సాధన, ఈ రెండు ఒక బండి చక్రాల్లాగా అలా వెళ్తూ ఉన్నాయి సమాంతరంగా. కానీ కష్టంగా ఉంటుందా అండి? ప్రతిరోజు ఎన్నో సవాళ్లు కూడా ఎదుర్కొంటాం. ప్రాపంచికంగా ఎదురవుతూ ఉంటాయా మీకు? ఉంటాయమ్మా, కష్టం లేకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు జనరల్ గా రాగద్వేషాలతో ఉండే ప్రజలు ఉంటారు ఎక్కువ మంది. ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనుకునే వాళ్ళు ఉంటారు. అవన్నీ జరుగుతూనే ఉంటాయి. దేవుడు తట్టుకుంటూ ఎక్కడ విరామం అనేది లేదు కదండి. ఎందుకు అంటే తట్టుకుంటూ ఉంటామంటే మాకు సాధనా మార్గాలు తెలుసు. అందుట్లో మాది దక్షిణాచార తంత్ర మార్గం. సో సాధనా మార్గంలో ఉన్నాం కాబట్టి ఏ కష్టం వచ్చినా కానీ నేనే 10 మందికి సొల్యూషన్ చెప్పే పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు అది ఏం చేసుకోవాలి, ఏ జపం చేయాలి, ఏ హోమం చేయాలి, ఎలాంటి ఇబ్బందినైనా తొలగించుకునేదానికి, అది కట్టడి చేసేదానికి, మా మీద ఏదో ఇబ్బంది చేయాలనుకునే వాళ్ళు ఉంటారు, దాని ప్రతిక్రియలు తెలుసు నాకు ఎలా చేయాలనేది. కాబట్టి తొందరగా జోలికి రారన్నమాట. ఒక్క మాట అడుగుతానండి, మీ అనుభూతి చెప్పండి. ఇన్ని రోజులుగా ఎన్నో వేల మంది, సుమారుగా లక్షల మంది, ఇంకా అన్ని అంటే లక్షల మంది వచ్చి మహేశ్వర పూజ అందుకుని భోజనం చేసి వెళ్ళిన సందర్భాలు చూసారు. సాధారణ భక్తులే కావచ్చు. ఎవరైనా వచ్చి భోజనం స్వీకరిస్తున్నప్పుడు కానీ, ఆహారం తింటున్నప్పుడు కానీ ఒక భావన కలుగుతుంది మనకి, స్వయంగా స్వామేనేమో, స్వయంగా అమ్మవారేనేమో అనే భావన. ఎవరినైనా చూసినప్పుడు, ఎవరైనా మీ ఎదురుగుండా భోజనం చేస్తున్నప్పుడు, అంటే నిత్యాగ్ని ఆశ్రమంలో భోజనం స్వీకరిస్తున్నప్పుడు అలా మీకు ఏదైనా అనుభూతి కలిగింది? చాలా సార్లు కలిగింది, మల్టిపుల్ టైమ్స్ కలిగింది. అంటే నేను ఓవర్ ఏ డెకేడ్గా ఆల్మోస్ట్ 2017 నుంచి చేస్తున్నాను కదా, కాబట్టి అది మల్టిపుల్ ఎక్స్పీరియన్స్ ఉంది దాంట్లో. ఎందుకంటే అంటే టెస్టింగ్ కూడా జరిగింది ఈ విషయంలో మాకు. అంటే వీళ్ళు మహేశ్వర పూజ చేస్తున్నారు, వీళ్ళకి ఏదన్నా అహంకారం పెరిగిందా,
అని మాకు మద్యం స్వీకరించి భోజనానికి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అన్నమాట. ఒక సాధువే తూలుతూ అంటే వీళ్ళు పెడతారు. అంటే ఆకలికి మద్యం స్వీకరించాడా, ఇంకో తప్పు చేశాడా, ఇంకో మంచి పని చేశాడాతో సంబంధం లేదు కదా. లేదు. ఇంకొక సందర్భంలో ఒక వారం రోజులు పాటు స్నానం చేయకుండానో, లేదు వారం అయిందో నెల అయిందో తెలియదు, దుర్వాసనతోటి వచ్చేవాళ్ళు. రోజు మేము స్నానం చేయని సాధువులు ఎంతమందో వస్తుంటారు. అంటే వీళ్ళకి దుర్వాసన వస్తే వీళ్ళు భోజనం పెడతారా లేదా, అసహించుకుంటారా అనే ఉద్దేశంతో ఇలాంటి సందర్భాల్లో టెస్టింగ్లు జరిగినాయి. అలా కాకుండా కొంతమంది సాధువులు దగ్గరకు వచ్చి మేము భోజనం పెట్టే క్రమంలో ఆ వైబ్రేషన్ తెలవటం, గూస్ బంప్స్ రావటం, ఇలాంటివి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అమ్మవారి లాగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక ఈ సాక్షాత్ అమ్మవారే వచ్చారా అన్న ఫీలింగ్ కలిగింది ఉంది. సాక్షాత్ పరమేశ్వరుడే వచ్చాడా అనే ఫీలింగ్ కలిగింది. చాలా సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా టెస్టింగ్లు కూడా ఉన్నాయి. ఆ టెస్టింగ్లప్పుడే మేము జాగ్రత్తగా ఉంటాం అనమాట. అందుకనే ఎటువంటి వాళ్ళు వచ్చినా ఆకలే అర్హత ఇక్కడ భోజనానికి, అంతేగాని మనిషిని చూసి కాదు. ఆ లోపల ఉన్న ఆ భగవంతుడు, భగవాన్ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అన్నట్లు వారే లోపల ఉండి ఆ జఠరాగ్నిలో ఉండి స్వీకరిస్తున్నారు అనే ఉద్దేశంతో మేము చేస్తాం. కాబట్టి వీ డోంట్ సీ ఎనీ డిస్క్రిమినేషన్ అనమాట. వాళ్ళు మంచి వాళ్ళ, చెడ్డవాళ్ళ, ఏదైనా తప్పు చేసిన వాళ్ళ, దొంగ పని చేశారా, మంచి వి డోంట్ సీ ఎనీ డిస్క్రిమినేషన్. ఇక్కడికి వచ్చేది భోజనం కోసం. ఈ అవకాశం మాకు ఇస్తున్నారు, ఆ అవకాశాన్ని మేము వినియోగించుకుంటున్నాం అనే ఉద్దేశంతో మేము చేస్తాం. అదే ఉద్దేశంతో అందుట్లో అన్నపూర్ణ సాధన చేస్తారు కాబట్టి నా శ్రీమతి, ఆ తత్వం ఎక్కువ ఉంటుంది ఆవిడికి. చాలా అంటే మీరు ఇప్పుడు చెప్తున్నప్పుడు నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి. నేను ఆశ్రమానికి వచ్చినప్పుడు కూడా 4:30 ఆ టైంకి వచ్చారండి భోజనం కోసం. కానీ అప్పుడు కూడా అంటే ఆ రోజు మీరు వచ్చిన రోజు 4:30 దాకా వచ్చారు. ఒక్కోసారి ఇది కూడా టెస్టింగ్ ఉంటుంది అనమాట మాకు. మామూలుగా 11:30కి స్టార్ట్ చేస్తే 3 o'clock వరకు జనరల్గా, ఒక్కోసారి 3:30 దాకా పెట్టుకుంటాం. మాకు టెస్టింగ్లో భాగంగా ఆ 3:30 టైంలో ఒక అయ్యప్ప స్వామిలో బస్సు వస్తుంది, లేదు భవానీ మాల వేసుకున్న వాళ్ళు వస్తారు, లేదు ఇక్కడ మేల్మరువత్తూరుకి వెళ్ళేటువంటి మాల వేసుకున్న వాళ్ళు వస్తారు, ఇప్పుడైతే మురుగన్ మాల, ఇలాంటి వాళ్ళు ఆ టైంకి వస్తారు. వాళ్ళు ఆఫ్టర్నూన్ తర్వాత ఆ హోటల్స్ కూడా మూసేసి ఉంటాయి అన్నమాట ఆ బ్రేక్ కోసం. ఆ టైంలో ఎక్కడ భోజనం దొరుకుతుంది అని అంటే మన ఆశ్రమం చూపిస్తారు, వస్తారు. ఇంకా అప్పటికప్పుడు మనం రెడీ చేసేసి ఇచ్చేస్తాం అనమాట. ఏదో ఒకటి ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా వాళ్ళ కడుపు నింపి అయితే పంపిస్తాం. ఎవరు ఆకలి అనేది తిరిగి వెళ్ళరు. ఈ అనుభూతి మీరు కూడా పొందాలంటే అరుణాచలం ఇప్పుడు అందరం వెళ్తున్నాం, సాధ్యమైనంత వరకు ప్లాన్ చేసుకుంటున్నాం. ఖచ్చితంగా మన టూర్లో అరుణాచలం కూడా ఉండాలని. మీరు వెళ్ళినప్పుడు సూర్యలింగం ఎదురుగా ఉన్నటువంటి నిత్యాగ్ని ఆశ్రమానికి వెళ్ళండి. ఎవరిని అడిగినా చెప్తారు. ఇంకా మీకు అడ్రస్ కోసం సూర్యలింగం ఎదురుగుండా మీకు కనిపిస్తుంది ఒక బోర్డు. ఆ లోపలికి మీరు వెళితే అక్కడ మీకు 11:30 నుంచి అన్నదానం అనేది జరుగుతుందండి. ఇంక సాయంత్రం వరకు కూడా పరిస్థితిని బట్టి. కానీ చాలా చక్కగా ముందైతే మహేశ్వర పూజ ఉంటుంది. అది అందరం సాధారణ భక్తులుగా మనం చూడాలి. అది చూస్తే చాలా దివ్యమైన అనుభూతి. హారతి ఉంటుంది, వారందరికీ హారతి ఇచ్చి అప్పుడు ప్రారంభిస్తారు. ఎవరైనా ఇప్పటివరకు వెళ్ళకపోయినా అయ్యో మేము వెళ్ళాం కానీ చూడలేకపోయామే అన్నవాళ్ళు పర్టికులర్గా ఈ సమయానికి వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇక రాబోతున్న శివరాత్రికి చాలా విశేషంగా పూజలు, కార్యక్రమాలు, హోమాలు, కళ్యాణోత్సవం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మీరు మధ్యాహ్న సమయం కల్లా శివరాత్రికి అక్కడ ఉంటే మరునాడు తెల్లవారుజాము వరకు మీరు ఆ కార్యక్రమాల్లో పాల్గొని గిరి ప్రదక్షిణ కూడా చేయవచ్చు. శివరాత్రికి అరుణాచలంలో అద్భుతం అంటే ఇప్పుడు సూర్యలింగం దగ్గర ఉందమ్మా. ఇప్పుడు మనం కొత్తగా నిర్మిస్తున్న ఆశ్రమం వరుణలింగానికి ప్రక్కన ఉంటుంది. ప్రాబబ్లీ ఒక 3 months లో షిఫ్ట్ అవ్వచ్చు. మనం ఒక 3-4 months లో అంటే అప్పుడు ఇంకా బై ద రోడ్డే ఉంటుంది. ఇప్పుడు ఇది కొంచెం ఒక 4 అడుగులు లోపలికి వెళ్ళాలన్నమాట. అదైతే రోడ్డు మీద నుంచే నిత్యాగ్ని తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఎవరైతే శివరాత్రికి వచ్చే వాళ్ళు, అయితే ఉగాది, శ్రీరామ సెలవుల వరకు వచ్చే వాళ్ళు అయితే ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు. తర్వాత వాయులింగం దగ్గర అండి, వరుణలింగం దగ్గర, అంటే సూర్యలింగానికి నెక్స్ట్ లింగమే వరుణలింగం, అక్కడ చూడొచ్చు. తప్పకుండా అప్పుడు కూడా వస్తాము. కార్యక్రమాలు ఎలా ఉంటాయో చూడాలి, ఉండాలి అక్కడ. సాధన అవన్నీ మీరు నేర్పిస్తారు కదా గురువు గారు, మంత్రదీక్ష తీసుకోవటం కానీ ఇవన్నీ మీ ద్వారా జరగాలని కోరుకుంటున్నాను. చాలా సంతోషం గురువు గారు, మీ చరణాలు సంతోషం అండి.